నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అద్భుతమైన దృశ్యం అని చెప్పచ్చు. ఒక రాష్ట్రంలో ఎక్కడా కూడా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వచ్చినా కూడా కొంతమంది నాయకులు వచ్చినా కూడా సనాతన ధర్మాన్ని అరెస్ట్ చేస్తాం, చెరిపేస్తాం, మేము హిందూ ధర్మాన్ని తొక్కేస్తాము, హిందువులను ఎక్కడ ఎదగనీయము, మేమంతా కూడా వేరే మతాలకి ఎపీజ్మెంటే, మీకెక్కడా అవకాశం లేదని గొంతు చించుకుంటున్న ఒక రాష్ట్రంలో లక్షలాదిగా హిందువులంతా కదిలొచ్చారు. వివిధ రవాణాలు ఎక్కడాగో ట్రాన్స్పోర్ట్ లేని వాళ్ళు సొంత స్కూటర్ల మీద, సైకిళ్ళ మీద, కొంతమంది పాదయాత్ర చేసుకుంటూ అంతా హిందువులంతా కూడా జూన్ 22 తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు మదురై వైపు అడుగులు వేశారు. తమిళనాడు చరిత్రలో ఇదొక పెద్ద మహాసభ హిందువులదని చెప్పచ్చు. ఎందుకంటే ద్రవిడియన్ పార్టీస్కి సంబంధించిన రాష్ట్రం, భక్తి దేవాలయాలు ఎక్కువ ప్రాముఖ్యం గల దేవాలయాలన్నీ తమిళనాడులో ఉన్నా కూడా హిందువులంతా ఒక చోటికి చేర్చే వాళ్ళని, లేదు దేవాలయాల్ని కాపాడే వ్యక్తులు అక్కడ చాలా తక్కువ మంది. ఎవరైనా గొంతెత్తి ఏమన్నా మాట్లాడినా కూడా హత్యా రాజకీయాలు లేకపోతే కేసులు పెట్టి లోపల వేయటం. అందుకే అక్కడ బీజేపీ లాంటి పార్టీయే కాదు, ఎక్కడ హిందువులు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని ఎదగనివ్వని రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. జూన్ 22 ఓ ప్రాముఖ్యత ఉంది తమిళనాడులో. ముఖ్యంగా ఈ మురుగన్, ఈ మహాసభ మహర్గళన్ మానాడు జూన్ 22, 2020 జరిగినా కూడా ఒక సంవత్సరం కిందట ఆగస్టు 2024లో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ పళనిలో ఇదే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, స్పిరిచువల్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ సభకి ఈ సభకి ఎక్కడా పొంతం లేదు. ఎందుకంటే హిందువులు అక్కడ తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళని రక్షిస్తుంది, ఎటువైపు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి. 2024 ఆగస్టులో డిఎంకే నిర్వహించిన ఈ సభలో కూడా మాట్లాడుతూ ముత్తమీజ్ మురుగన్ అని ఆ సభకి పేరు. అక్కడ ఎవ్వరూ మర్చిపోరు కూడా. డిప్యూటీ సీఎం తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ అదే సభలో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాము, నిర్మూలిస్తామని మాట్లాడిన వ్యక్తి అక్కడ ఉపన్యాసం ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు అక్కడ ఈ సభనని. 2025 జూన్ 22 మదురైలో 10 రోజులు హిందూ మున్నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మురుగన్ భక్తులకి సంబంధించిందంతా కూడా స్పిరిచువల్ కాన్ఫరెన్స్ 10 రోజులు జరగబోతోంది. మదురైలోని మీనాక్షి అమ్మవారి సమక్షంలో అద్భుతంగా జరుగుతున్న ఈ సభలో మదురైలో కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంత మదురైలోనే పెట్టారు? మదురై ఒక దక్షిణ భారత అయోధ్య కాబోతోందా అన్న డౌట్ కూడా హిందువుల్లో మొదలైంది. చాలామంది చూస్తున్నారు ఇప్పుడు అక్కడ మదురైలో కూడా ఆ కొండపైన కొన్ని రోజుల కిందట జరిగింది ఒక సంఘటన జరిగింది. నేను ఒక మ్యాప్ కూడా పెడతాను. ఆ మ్యాప్ మదురై టెంపుల్స్ చుట్టూ, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చుట్టూతా కూడా ఎన్ని మసీదులు వెలిసినాయంటే, ఎన్ని మసీదులు అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే డిఎంకే గవర్నమెంట్ కానీ వక్ఫ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇది వాళ్ళకి సంబంధించిన అన్న కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. చాలా అదృష్టం అని చెప్పచ్చు. మదురైలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని కాపాడుకుంటానికి హిందూ మున్నాని వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు ఈ సభ ద్వారా అని కూడా. ఎక్కడ చుట్టూతా అంతా కూడా 10 కిలోమీటర్ల రేడియస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి సంబంధించి చుట్టుపక్కలంతా కూడా మసీదులు, దర్గాలు. అంటే అందులో కొన్ని రోజుల కింద జరిగిన ఒక సంఘటన తిరుపరంకుంద్రం ఎవరూ మర్చిపోలేరు. ఆ కొండపైన మదురైలో పళనిస్వామి ఆలయానికి వెళ్ళే ముందే ఒక దర్గాలాగా ఉంటుంది. అక్కడ మేకను బలి ఇవ్వటం, ఇదంతా కూడా ఎంత ఇష్యూ అయింది. ఈ జూన్ 22 ఈ సభకి ఆది అక్కడే పడింది. ఆ రోజే నిర్ణయించుకున్నారు హిందూ మున్నాని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మదురైలోనే పెట్టాలి మురుగన్ సభ అంతా తీసుకొని వచ్చేంటూ కూడా. సో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాకే ముందుకు పడింది. ముందుకు పడ్డాక
లక్షల మందిని ఉద్దేశించి ఎవరు మాట్లాడతారు, ఎవరు వీళ్ళందరిలో ఒక ఆవేశాన్ని రగిల్చగలరు, అట్లాగే ఆలోచింప చేయగలరు. బీజేపీలో తమిళనాడులో ఉన్నారు అన్నామలై లాంటి వ్యక్తులు కాకుండా ఇంకొక వ్యక్తి స్పిరిట్ని నిద్రలేపే వ్యక్తి ఒకళ్ళు కావాలి. డివైన్ ఫోర్సు, స్పిరిచువల్ ఫోర్సు, ఈ రెండు కలిగిన భావాలు కలిగిన వ్యక్తి ఒకళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళకి మొట్టమొదటి దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి వాళ్ళకి వినిపించిన పేరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు. పవన్ కళ్యాణ్ వెంటనే దానికి ఒప్పుకుంటమే కాకుండా ఆ రోజు నుంచి ఆయన దీక్షలో ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దీక్షలో ఆయన ఉండటము, ఆహార నియమాలు కానీ అన్నీ కానీ, అలాగే వెంటనే వస్తానని ఒప్పుకుంటాం. సో ఇదంతా కూడా గతం. సభ ఎలా జరిగింది ఎవరు ఊహించలేదు. తమిళనాడు నాకు తెలిసి ఆర్గనైజర్స్ హిందూ మున్నాని వాళ్ళు కూడా అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే డిఎంకే చాలా ఆంక్షలు విధించింది, కదలటానికి లేకుండా, ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బందులు, ఎక్కడికక్కడ మీరు వెళ్తే కనుక తర్వాత మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రకంగా అన్నా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు తమిళనాడు హిందూ డివోటీస్, ముఖ్యంగా మురుగన్ డివోటీస్. స్వచ్ఛందంగా తరలి వచ్చాక 3 గంటలకే స్టేడియం అంతా కూడా ఫుల్ అయిపోయింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లాగే కేరళకి తమిళనాడుకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ విజయేంద్ర వీళ్ళందరూ కూడా మాట్లాడాక పవన్ కళ్యాణ్, అన్నామలై వీళ్ళిద్దరూ ఒక్కసారి స్టేజ్ ఎక్కేటప్పటికి అక్కడ మొత్తం చిత్రం అంతా కూడా మారిపోయింది, సీన్ అంతా మారిపోయిందని చెప్పచ్చు. వీళ్ళిద్దరితో స్టేజ్ మీదకి ఒక్కసారి రాగానే ప్రజల్లో హుషారు. అట్లాగే పవన్ కళ్యాణ్ స్టేజ్ ఎక్కాక కూడా అక్కడ కూర్చున్న గురువులకి, సాధువులకి వీళ్ళందరికీ కూడా పాదాభివందనం చేశాకే ఆయన ప్రేక్షకులకు కూడా నమస్కారాలు చేసి తర్వాతే ఆయన వేదిక మీద కూర్చున్నారు. ప్యూర్ సనాతన ధర్మ ప్రీచింగు, ప్యూర్ సనాతన ధర్మ లెసన్ ఇదంతా కూడా క్లియర్గా అక్కడ కనబడింది పవన్ కళ్యాణ్ వేదిక మీదకి ఎక్కాక. తన వేషధారణ మొత్తం కూడా ఇందాక చెప్పినట్టుగా పూర్తి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలో ఉన్నారు. సో మొత్తం మార్చుకున్నాడు ఆయన స్టేజ్ ఎక్కాక. ఆయన మాట్లాడే ముందు తమిళనాడు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎక్కడ సనాతన ధర్మకు అన్యాయం జరిగినా కూడా వెంటనే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్, ఆయన వెంటనే ఎంటర్ అవుతారని చెప్పారంటేనే తమిళనాడు పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాడు అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే హిందువులందరినీ కూడా యూనిటీగా ముందుకి కదిలించడానికి ఒక వెపన్ అనాలి, ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్పీచ్లో కూడా చాలా చక్కగా ఎక్కడా కూడా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి అన్నట్టు, లేకపోతే ఆవేశంగానో పౌరుషంగా మాట్లాడడం కాకుండా అక్కడికి వచ్చిన లక్షలాది మందిని ఉద్దేశంలో పెట్టుకొని చాలా క్లియర్గా చెప్పారు. నేను హిందువుని, నా మతాన్ని నేను గౌరవిస్తాను, ఇతర మతాల్ని గౌరవిస్తాను, కానీ ఇతరులందరూ కూడా నా మతాన్ని గౌరవించినప్పుడు నేను ఎందుకు సైలెంట్ కూర్చోవాలి? ఎథిస్టులు అని చెప్పుకుంటారు, సెక్యులరిస్టులు అని చెప్పుకుంటారు. వీళ్ళందరూ కూడా ఒక మతం మీదే మాట్లాడతారు, ఒక మతం మీదే విమర్శలు చేస్తారు. వీళ్ళ నిజమైన ఎథిస్టులు, సెక్యులరిస్టులు మీరందరూ ఆలోచించుకోవాలి. అలాగే ఈ మదురైని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటూ కూడా ఆయన ఇచ్చిన స్పీచు అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆ ప్రోగ్రాం అంతా అయిపోయాక కూడా బీజేపీ నాయకులు, తమిళసై లాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటాం. ఇదంతా కూడా చూసాం మనం అక్కడ సన్నివేశాల్లో. ఆ రకంగా పవన్ కళ్యాణ్ రాబోయే తమిళనాడు ఎన్నికలు 2026లో ఖచ్చితంగా కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారన్నది అయితే ఒకటి క్లియర్గా కనబడుతోంది మనకు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆప్షన్స్ ఆయన కూడా సభకి వస్తారనుకున్నారు, సభకి రాలేదు, ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో అన్నామలై అన్ని లెవెల్స్లో ఒక బేస్ ప్లాట్ఫామ్ వేశారు తమిళనాడులో బీజేపీకి. దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక మిగిలిందంతా కూడా తమిళనాడులో మార్పు తీసుకురావాలా, అదంతా కూడా తమిళనాడులో సంబంధించిన హిందూ ఓటర్స్ మీద పూర్తిగా ఆధారపడి ఉంది. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్, అన్నామలై వీళ్ళు ఏమైనా గేమ్ చేంజర్స్ అయ్యి ఎన్డీఏ అలియన్స్ని ముందుకు తీసుకెళ్తారనేది అయితే మనం వేచి చూడాలి.